నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక సంచలనం రేపిన వ్యక్తి. ఏజెన్సీలో ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అసలు ఏదో మన్యంలో ఇంకా ఆయనకి తిరిగే లేదు. ఆయన కన్ను పడితే ఏదైనా సరే భస్మం అవ్వాల్సిందే. లేకపోతే ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు అని చెప్పి. తనదైన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు అని. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడట ఆయన. అజ్ఞాతంలో వైసీపీ ఎమ్మెల్సీ. ఇది వస్తున్న ట్రయల్. అసలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది? సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అండి. అది తోడుతున్నారు. ఒకటి 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 విడుదలకు వస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ మొత్తం మూలాలన్నీ కూడా బయటికి తీసేసింది. మరి ఎమ్మెల్సీ భార్య లక్ష్మీదుర్గ ఈ హత్యలో ఉన్నట్లుగా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్ సమాచారం. మరి హత్యలో ఆమె కూడా పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన సిట్టు. మరి కేసులో ఆమెను ఏటూగా కూడా రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టులో అడిషనల్ ఛార్జ్షీట్ కూడా ఆవిడ మీద దాఖలు చేయడం జరిగింది. అసలు చూడండి, 2022 మే 19 జరిగిన హత్యది, సుబ్రహ్మణ్యం హత్య. మృతదేహాన్ని తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అప్పగింత. ఎక్కడో సినిమాల్లో జరిగే అంశం ఇది. విలన్లాల్లో ఉంటుంటారు, ఏమన్నా చంపేస్తారు, తీసుకెళ్ళి డోర్ డెలివరీలు చేస్తుంటారు, లేకపోతే వాళ్ళ ఇంటి ముందు పడిచేస్తుంటారు, లేకపోతే జనాలందరూ చూస్తుండగా అతి కిరాతకంగా దారుణంగా చంపుతారు. కానీ సభ్య సమాజంలో మనం ఉన్నాం. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపి వాళ్ళింటికే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చి, ఇదిగో మేము చంపేశాము, అన్ని కాల్చేయండో లేకపోతే పూర్తి చేయండో అని చెప్తున్నారు అంటే అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నాం? ఆయన ఏమో సామాన్యమైన వ్యక్తి అంటే ఎమ్మెల్సీ, పెద్దల సభలో ఉన్న వ్యక్తి. దాన్ని పెద్దల సభ అంటే అంత గౌరవం దానికి ఉంటుంది అని. అవన్నీ కూడా అగౌరవపరిచినట్టే కదా. సరే, ఏ అంశం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపడం అంటే దాన్ని ఏమంటారండి? ఎలా చూడాలి? వాళ్ళని ఏమని సంబోధించాలా? సీసీ ఫుటేజ్లు, కాల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలను సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసేశారు. అనంతబాబు ఆ రోజు ఎక్కడున్నాడు, ఎవరెవరితో మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, చంపిన తర్వాత ఏ ప్రాంతంలో చంపిన తర్వాత డెడ్ బాడీని ఎంతసేపు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. తర్జన భజనలు పడతారు కదా. చంపిన వెంటనే ఇమీడియట్గా తీసుకెళ్ళి పెట్టి లేదు కదా, దాన్ని ఏదో చేద్దామని ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే క్రమంలో అది జరగదు అనుకుండి ఉండొచ్చు. సర్లే ఇంకా ఇంటికి ఇచ్చేద్దాం, పేదవాళ్ళు కదా, ఏముంది, ఎంతో తృణమో పణమో ఇచ్చేద్దాం, డబ్బులు, సైలెంట్ అయిపోతారు, కామప్ అయిపోతారు. లేకపోతే ఇప్పుడు ఆడు మళ్ళీ కనిపించలేదనో దొరకలేదనో కాల్ రికార్డులు తెలిసిపోతాయి కాబట్టి ఆయన ఫాలో అయ్యారు ఇవన్నీ అని చెప్పి చాలా సింపుల్గా తీసుకున్నారు అన్నమాట ఇది. మరి అనంతబాబు చాలా మందికి ఫోన్లు చేశాడు పెద్దవాళ్ళకని. మరి ఆ కాల్ రికార్డులన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పిలుస్తారు. అంటే అయిపోయింది అనుకున్నారు. ఇది ఏముందిలే, బెయిల్ మీద వచ్చేసాడు, హడావిడి చేశారు, సంబరాలు చేసుకున్నారు, ఏదో ఒక దేశం కోసం రాష్ట్రం కోసం పోరాడి వచ్చినట్లుగా ఆయన్ని ఫుల్ హడావిడి చేశారు. అంతా తీసుకొచ్చారు, జయధ్వానాలు పలికారు. సరే, ఓకే, వాళ్ళ అభిమానం ఏదో వాళ్ళు చాటుకున్నారు. ఎవరు చచ్చిపోతే వీళ్ళకేముంది, ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ అభిమానాలు వాళ్ళు చాటుకున్నారు. సరే, అదంతా ఒక పార్ట్. కానీ ఇందులో ఎంతమంది హస్తం ఉంది, ఇది కదా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నదంటున్నారు. వాళ్ళ భార్య ఇందులో ఉండాల్సిన అవసరమే వచ్చింది. అంటే వాస్తవాలు నిజంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైంది, లేకపోతే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టడమో ఇతను, లేకపోతే మహిళల మీద ఏదైనా తప్పుడుగా ప్రవర్తించడమో, ఆ కోపం మీద తట్టుకోలేక ఏమైనా జరిగి తెలియాలి కదా. అలా జరిగినా సరే ఆడికి బుద్ధి చెప్పాలి, తీసుకెళ్ళి స్టేషన్లో పడియాలి, శిక్ష అనుభవించేలా చేయాలి. కానీ చంపడం అన్నది ఇంక ఎండ్ కదా, ఇంకది ఎక్స్ట్రీమ్ కదా. ఇంక చంపేస్తే ఇంకేముంటుంది, ఇంక మాట్లాడడానికి ఏముంటుంది, ఇంకా వాళ్ళు వినడానికి ఏముంటుంది. మరి గత ఏడాది జూలైలో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలీసులు అనంతబాబును ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆయన అందులో ఎమ్మెల్సీ. ఆయన అప్పటికే నేను చెప్పినట్టుగా మన్యంలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది, ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అనే విధంగా ఆయన ప్రవర్తించేవాడని. ఆయనకి ఎదురు చెప్పేవాడు ఎవడో లేడు మన్యంలో. అలాగని చెప్పి ఆయన ఏదో ఆ మన్యం వాసి కూడా కాదు. సో ఓకే, అలా నెమ్మది ఇటుకు పేర్చుకున్నాడు, పెద్ద సౌదాలు నిర్మించుకున్నాడు, అక్కడ స్థిరపడ్డాడు. మంచిగా ఉంటే వాళ్ళందరూ గుండెలో పెట్టి చూసుకుంటారు. కానీ ఈ రకంగా ఉన్నారు కాబట్టి సరే, ఇలా ఉంటాడని చెప్పి భయపడే వాళ్ళు కూడా ఉంటారేమో కదా, ఆ రకంగా కూడా అయి ఉంటుంది. అయితే ప్రస్తుతం బెయిల్పై ఆయన ఉన్నాడండి. త్వరలోనే అదుపులోకి తీసుకుంటాడు. ఆయన ఎక్కడున్నాడు? భార్య ఆయన ఇద్దరు
చెక్కేశారట. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడున్నా సరే పట్టుకుని తీరుతామని పోలీసులు చెప్తున్నారు. మరి గతంలో అనంతబాబు భార్యని విచారణకు పిలిచిన పోలీసులు, చాలా కీలకమైన అంశం ఇక్కడ మనకి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లక్ష్మీదుర్గ, మరి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు హత్య కేసులో దాఖలైన ఓ పిటిషన్ విచారణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు ఇందులో కానీ కలుగు చేసుకోకపోతే ఇదంతా కూడా మసిపూసి మారేడుగా చేసిద్ది, అంతా కూడా కామప్ చేసిద్ది. ఉన్నత న్యాయస్థానం న్యాయం ఇంకా మిగిలే ఉంది అని మరొక్కసారి నిరూపించుకుంది. సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, ఎక్కడున్నాడు ఎత్తి తీసుకురండి అని. మరి పోలీసులు అనంతబాబుతో కొమ్మక్కయ్యారని ప్రధాన ఆరోపణ. కొమ్మక్కవ్వకపోతే ఇది ఎలా జరుగుతుంది? ఆ సీసీ కెమెరాలు ఏమంటారు, ఇంకోట్లు ఏమంటారు, ఇవన్నీ ఎలా పోతాయి? మరి సదరు పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని నిలదీసిన న్యాయస్థానం. పోలీసులతో వీళ్ళు కొమ్మక్కయ్యారని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. మరి పోలీసులు ఎందుకు మీరు విచారించరు? పోలీసుల్ని ఎందుకు తీసుకురారు దీంట్లోకి? తీసుకురండి. అప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో ఎవరెవరిని మేనేజ్ చేశాడు, ఈయన ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరు ఇతనికి ఆశ్రయం ఇచ్చారు కొన్ని గంటల పాటు, ఇవన్నీ కూడా తెలియాలి కదా, అవన్నీ కూడా బయటికి రావాలి కదా. దాని మీద సుప్రీంకోర్టే ఇంకా కొరడా పట్టుకున్నది అంటే కేసు ఎలా మలుపులు తిరుగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి కేసు విచారణ సమయంలో దాని సకాలంలో పూర్తి చేయకపోవడంపై చాలా సీరియస్ అయింది. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం. వీలైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని హుక్కుం జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. మరి ఏప్రిల్ 18లోగా అభియోగాలు నమోదు పూర్తి చేయాలి, సాక్షుల విచారణ, ఇతర అంశాలు ఆగస్టు 31లోగా పూర్తి చేయాలి, నవంబర్ 30 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు. అంటే ఈ సంవత్సరంతో క్లోజ్ అయిపోతున్నది. ఇంకా దీన్ని ఇంకా సాగదీస్తామో, ఎప్పుడో 22లో జరిగిందో 23లో జరిగిందో, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇంక ఇదేమీ లేదు, తాడో పేడో తేల్చాలని చెప్పి హుకుం జారీ చేసింది. దీంతో ఇప్పుడు పోలీస్ శాఖ అంతా కూడా మునుగుతుంది. ఇక అనంతబాబు కుటుంబ సభ్యుల్లోనూ ఆయనలో అయితే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అమ్మో ఏదో తప్పించుకుందాం అనుకున్నాం, మనం మునిగిపోయారు అని నిండాలి. మరి ఆ రోజు ఎవరెవరికి ఫోన్లు చేశారో, ఎవరెవరు ఈయనకి నేనున్నాను తమ్ముడు నువ్వేం కంగారు పడకుండావో, లేకపోతే నేనున్నాను ఆల్రెడీ నువ్వేం కంగారు పడకుండా, అరే సోదరా నేనున్నాను నీకేంట్రా భయం అన్న వాళ్ళందరూ కూడా బాసటగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు టెన్షన్ మొదలైందట. మరి డీజీపీ ఎస్పీలు ఏం చేస్తున్నారని ధర్మాసనం అడిగిందండి. అంతేకాకుండా దర్యాప్తు కానీ చేయడం రాకపోతే సిబిఐకి అప్పగించాల్సి వస్తుందని హెచ్చరిక. ఇక సిట్టే ఇల్లు కొంప ముంచేసింది, ఇంకా సిబిఐ ఏందనుకోండి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో దీంతో ఒక పక్క పోలీసులకి, మరో పక్క అనంతబాబు అండ్ కోకి, అనంతబాబుకి హెల్ప్ చేసిన వాళ్ళకి, ఆ రోజు జరిగిన అంశాలన్నీ కూడా దాచాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి, అనంతబాబుకి ఏదో ఆశ్రయం ఇచ్చారని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈయన అసలు ఎవరెవరితో మాట్లాడాడు, ఆ కాల్ రికార్డ్స్ అన్నీ తీశారు. సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి పక్కా ఆ బాధిత కుటుంబీకులకి న్యాయం జరుగుతుంది అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఓ పక్క అరెస్టులు, మరో పక్క ఈ అంశం. ఇప్పుడు మళ్ళీ అనంతబాబు కేసు రావడంతో అందరి దృష్టి అటువైపు పెట్టింది. మళ్ళీ ఆ రోజు ఈయన ఎంత దారుణంగా చంపాడు, రాజకీయ నాయకుడు ఉండి ఎలా చేస్తాడా, వైఎస్ఆర్సీపీలో ఉండి ఎలా చేస్తాడని ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే వెళ్తున్న పరిస్థితి. సో పోలీసులు ఇప్పుడు నిష్పాక్షపాతంగా దీని మీద చేయాలి. ఎటువంటి పాక్షికంగా ఏదో తూతూ మంత్రంగా చేస్తే సిబిఐ రంగంలోకి దిగనుంది. ఇంకొకటి, వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు, వీళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అని వాళ్ళని పట్టి ఇప్పుడు తీసుకురావాలి. అసలు ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఏముంది, వాస్తవంగా ఏం జరిగింది, ఈ కేసుని ఎవరు మాఫీ చేయడానికి చూశారు, ఏ పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, మొత్తం తీగలాగారు. డొంక కదులుతుంది. అది ఎవరు మెడక చుట్టుకుంటుందా అన్నదే రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ.